తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ మోకలు బరితెగించాయి. హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించాయి. రాత్రి ప్రచారం ముగించుకుని వైఎస్ఆర్సీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి తానేటి వనిత చేరుకున్నారు. అదే సమయంలో డీజే వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తానేటి వనితపై దాడికి టీడీపీ మోకలు ప్రయత్నించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది హోంమంత్రిని సురక్షితంగా ఓ గదిలో ఉంచారు. పచ్చ బ్యాచ్ దాడిలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు గాయాలయ్యాయి. పచ్చ మూకలు దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. నాకు కడుపు మంటతో ఏవో అట్లా చేసి ఉంటారులే పిచ్చి పనులు అని చెప్పి సమర్థించుకున్నాం. పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి మళ్ళీ మొత్తం ఒక 30 నుండి 50 మంది వరకు అందరూ ఒకేసారి మూకమ్మడిగా వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి నేను ఇక్కడే ఉన్నాను. వచ్చిన వాళ్ళు కుర్చీలు వేసరడం, ఆ బయట బైకులు పగలగొట్టడం, డీజే పగలగొట్టడం, సుబ్రహ్మణ్యం గారి కార్ను కూడా బాగా పచ్చడి కింద పగలగొట్టేసి ఈ రోజున అంటే ఆఫీస్లో నేను ఇక్కడ ఉన్నాను అనుకుని లోపల వెళ్ళి మొత్తం అసలు ఎంత దారుణంగా అంటే సీసీ ఫుటేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత దారుణంగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు విన్నికి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు అడిగి తెలుసుకుందాం. పోతురాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? గాయపడ్డ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? అప్డేట్ ఏదైనా కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూడవచ్చు ఓటమి భయంతో టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో నల్లజర్లకు సంబంధించినటువంటి గ్రామంలో కూడా ఏదైతే బద్దిపాటి వెంకటరాజు కానీ ముళ్ళపూడి బాపరాజు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలు కూడా పూర్తిగా రెచ్చిపోయారని చెప్పొచ్చు. హోంమంత్రి తానేటి వనిత టార్గెట్గా అక్కడ ఉన్నటువంటి ఆమె ప్రచారం ముగించుకుని సుబ్రహ్మణ్యం అనేటువంటి వైఎస్ఆర్సీపీ నేత కూడా ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ నేతకు సంబంధించినటువంటి ఇంటి వద్ద ఉన్నటువంటి హోంమంత్రి టార్గెట్ చేస్తూ 100 మంది పైగా ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఆమె ఇంటిపై మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి ఇంటిపై మూకుమ్మడి దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. కొండ విన్నారు. రాత్రి ఏం జరిగింది అసలు ఏంటి పరిస్థితి? నమస్తే అండి, నా పేరు నరేష్ అండి. నా పరకేశ్వరపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ అండి. నేను యాక్చువల్లీ నేను నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామంలో రోడ్ షో నిర్వహించారండి మినిస్టర్ గారు. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయిందండి. అది అయ్యాక 10ంటికి షో ఆపేసాక ఒక విందు ఏర్పాటు చేశారండి. ఆ విందు ఏర్పాటు చేసిన కాడ మేడం గారు లోన్ ఉన్నారండి. మేము తినేసి అక్కడ ఏదో చిన్న గొడవ జరిగింది. ఇవన్నీ పల్లెటూరులో కామన్ అండి రోడ్ షోస్ ఉన్నప్పుడు. సరే అని చెప్పి నేను మా జనాన్ని ఆపుతున్నామండి. అక్కడ ఆపుతా ఉంటుంటే ఈ టైంలో వాళ్ళు వచ్చి రాడ్లతో కర్రలతో వచ్చి దాడి చేశారండి. సరే, ఇంతవరకు కూడా ఓకే అండి. తర్వాత మేము ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయామండి. పోలీసులు వచ్చారు, చెదరగొట్టారు. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఒక అరగంటకి ఈ మద్దిపాటి వెంకటరాజు అనేవాడు మా ఊరేనండి, ప్రకాశరపాలెం అండి అతను. మేము చాలా ఉధృతంగా చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అది జీర్ణించుకోలేక అతను ఒక అరగంట తర్వాత అక్కడికి వచ్చి ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలియదు కానీ మద్దిపాటి వెంకటరాజు ముళ్ళపూడి బాపిరాజు వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి జై మద్దిపాటి జై ముళ్ళపూడి అనుకుంటా మేడం గారు ఎక్కడైతే విందు భోజనం గారు ఉన్నారో ఆ నివాసంలోకి ఎంటర్ అయ్యి ఆ నివాసాన్ని బయట ఉన్న బళ్ళు లోనకు వచ్చి డోర్లు ఇవన్నీ కూడా పగలగొట్టి చాలా విధ్వంసం సృష్టించారండి. ఇదంతా కావాలని కుట్ర చేశాడండి మద్దిపాటి వెంకటరాజు. అదండి నాకు ఇక్కడ తగిలిందండి దెబ్బ, రాడ్తో కొట్టారండి నాకు. అక్కడను ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయిందంటండి. ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేకంగా కావాలనే టార్గెట్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో మద్దిపాటి కానీ ముళ్ళపూడి బాబురాజు సంబంధించి కూడా వర్గాలు కూడా రెచ్చిపోయి అక్కడ ఉన్నటువంటి వాహనాలతో పాటు ఏదైతే మనుషులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై కూడా దాడి చేశారని చెప్పి వీరు కూడా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ ఓటమి భయంతోనే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా రెచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీనిపై కూడా వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్నారు. హరి, ఓకే రాజు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.